వాక్యానికి దేవునికి లోబడతాము. చదువులోనే తల్లిదండ్రులకు లోబడతాము, క్లాస్లో టీచర్స్కి లోబడతాము, సండే స్కూల్ టీచర్స్కి లోబడతాము, మందిరంలో దేవుని సేవకులకి సేవకురాలకు లోబడతాము, పెద్దలైన వారికి లోబడతాము, మనకంటే ఆత్మీయంగా అనుభవం కలిగిన వారికి లోబడతాము. ఎప్పుడైతే మనం దేవునికి లోబడే వారిగా ఉంటామో దేవుడు వారికి ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవునికి లోబడగలవా? దేవునికి లోబడే వాళ్ళు ఎలా ఉంటారు? మీకు గుర్తొచ్చిన వాళ్ళు ఏమన్నా ఒకళ్ళని గుర్తు చేయండి. దేవునికి లోబడేవాళ్ళు చెప్పక్క పర్లేదు. దేవునికి లోబడేవాళ్ళు. వెరీ గుడ్. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 3:9 ఏమంటున్నాడంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ. అది లోబడటం. ఇప్పుడు ఒక భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఏం చెప్తారో చెప్పండి, అది చేస్తాను అంటే అదేమైనట్టు? లోబడినట్లు. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వేం చెప్తావో చెప్పు, అది నేను చేస్తాను అంటే ఏమైనట్టు? ఓ స్టూడెంట్ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను అది చేస్తాను అంటే ఏమైనట్టు? మమ్మీ నువ్వేం చెప్తావో చెప్పు, అది నేను చేస్తాను అంటే ఏమైనట్టు? డాడీ నువ్వేం చెప్తావో అది చెప్పు, నేను అది చేస్తానంటే ఏమైనట్టు? వాళ్ళు చెప్పిన దానికి కౌంటర్ ఇచ్చామంటే ఏమైనట్టు? ఇప్పుడు మనం కౌంటర్ ఇచ్చే వారిగా ఉన్నామా, లేక వాళ్ళు చెప్పిన దానికి లోబడే వారిగా ఉన్నామా? చిన్న పిల్లవాడు పాలు విడిచిన వెంటనే మందిరంలోకి వెళ్ళాడు, తన స్థలమందు పడుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పిల్లవాడితోటి ఏలీ చెప్పాడు, ఆ మాటకు విధేయత చూపాడు. దేవుడు మరలా సమూయేలు అని పిలిచాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్ము. ఆ మాట ఇప్పటికీ అంటానికి నాకు భయం. ఏం చెప్తాడు? నిజం చెబుతున్నా, భయం ఏం చెప్తాడో అని. కానీ సమూయేలు చూడండి ఎంత లోబడుతున్నాడో. దాని ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, దాని నుంచి బెర్షెబా వరకు దేశ సరిహద్దులకి ప్రార్థన వచ్చింది, దేశ సరిహద్దులకి అభిషేకం వచ్చింది, న్యాయం వచ్చింది, దేవుని భయం వచ్చింది. సమూయేలు వస్తుంటే గవిని పెద్దలు ఏమవుతున్నారండి? భయపడుతున్నాడు. సమాధానంతో వస్తున్నావా? భయపడుతున్నారు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, దేవునికి లోబడే వారిగా ఉంటామో, దేవునికి లోబడితే కార్యాలు చాలా సులువుగా ఉంటాయండి. దేవునికి లోబడకపోతే మన జీవితంలో జరగవలసిన కార్యాలు కలవరంతో ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా తనకు లోబడిన వారి మీద కఠినమైన పనులు చేయించడం. కానీ మనమే అనుకుంటాం దేవునికి లోబడితే కఠినమైనవి ఏమైనా చెప్తాడేమోనని. కానీ ఎప్పుడు దేవుడు అలా చెప్పడు. దేవునికి లోబడడం ద్వారా దేవుడు మనకి తోడై ఉంటాడు. 3 విషయాలు చూసాం. మొట్టమొదటి ఎవరికి తోడై ఉంటాడు? దేవుని మందిరముగా కట్టే వారికి లోబడి ఉంటారు. రెండవది ఎవరికి తోడై ఉంటాడు? యథార్థవంతులకు తోడై ఉంటాడు. మూడోది ఎవరికి తోడై ఉంటాడు? దేవునికి లోబడే వారికి తోడై ఉంటాడు. 4, 5 చదువుకొని ఆశీర్వచన పాత్ర యొద్దకు వెళతాము. 4 చూస్తాము రండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 7 verse 2. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి అక్క ఒక్క నిమిషం, 12వ వచనం చదువు అక్క. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు
మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. కాబట్టి నాలుగవది, దేవుడు ఎవరికి తోడై ఉంటాడయ్యా అంటే వారి జీవితంలో శపితమైన వాటిని తీసివేసుకుంటేనే తప్ప దేవుడు వారికి తోడై ఉండు. యెహోషువ నాయకత్వంలో మోషే మరణానంతరము దేవుని ప్రజలైన వారిని వాగ్దాన భూమికి తీసుకొని పోవటానికి యాత్ర చేస్తున్నప్పుడు పెద్ద సామ్రాజ్యం, ఎరుకో సామ్రాజ్యము అడ్డుగా వచ్చినప్పుడు ఎరుకో యెహోషువ నాయకత్వంలో దేవుడు సెలవిచ్చినట్లు చేయగా జయించారు. దాని తర్వాత హాయి అనే ఒక చిన్న పురం ఉంది. కొంతమంది వచ్చి సలహా ఇచ్చారు, అన్న పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచాము, ఇప్పుడు బంగ్లాదేశ్ మీద మ్యాచ్కి కెప్టెన్ మీరెందుకు, మేము వెళ్తామని అని చెప్పేసి నన్ను ఉచిత సలహా ఇస్తే ఆ సలహా తీసుకుని యెహోషువ కొంతమంది యోధులను ఆపితే హాయిపురం దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు దాదాపుగా 32 మంది మరణానికి కారణమయ్యాడు. ఇప్పుడు యెహోషువ తల ఆ మోకాళ్ళ మధ్య పెట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో ఎట్లా అయిపోయింది. అప్పుడు దేవుడు వచ్చి చెప్తాడు, శపితమైనటువంటి ఎరుకులో ఉన్నదాన్ని మీలో ఉన్నటువంటి వారు తీసుకున్న వారి మధ్య దాచుకున్నారు, అది తీసివేస్తేనే తప్ప నేను మీకు తోడే. ఎరుకో లాంటి పట్టణాన్ని జయించడానికి యుద్ధవీరులుగా ఉన్నవారు హాయి అనే పురం, అంటే సెమ్ ఎగ్జామ్ పాస్ అయ్యి మిడ్ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు. ఇంకా చెప్పాలంటే సప్త సముద్రాలు ఈదుకుంటూ వచ్చి ఇంటి ముందు ఉన్నటువంటి పిల్ల కాలువలో పడి చచ్చిపోయినట్టు. అంత అపజయము. ఆ ఒక్క అపజయానికి బట్టి 21 సార్లు బైబిల్లో ఏమైనా వ్రాయబడిందంటే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు అవమానము కలిగెను అని వ్రాయబడింది. ఇప్పుడు ఆ యెహోషువ దగ్గరికి వచ్చి దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోషువ నేను మీకు తోడై ఉండి యుద్ధ భూమిలో మీరు విజయం పొందాలి అంటే, నా తోడు మీకుండి వాగ్దాన భూమికి మీరు వెళ్ళాలి అంటే మీలో శపితమైన దాన్ని ఏం చేయాలా, తీసివేసుకుంటేనే తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనకి తోడై ఉండాలి అంటే మనలో శపితమైన దాన్ని ఏం చేయాలండి, తీసివేసుకోవాలి. మనలో శపితమైనవి ఎలా ఉంటాయి? చాలా ఉన్నాయి, 13 ఉన్నాయి. ఒక్కటి చూస్తాము రండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడండి? కానీ ఇప్పుడు శపితమైంది మనలో నుంచి తీసేసుకోవాలంటే దేవుడు మనకిచ్చిన కార్యమును, దేవుడు మనలను చేయమన్న కార్యమును, దేవుడు మనము చేయడానికి నిర్ణయించిన కార్యం అంటే పని ఎలా చేయకూడదు, మనం ఎలా చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. వీళ్ళు చదువుకోవడం అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని. ఇదే వయసులో ఉన్న పిల్లలు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ వలె వాళ్ళని చదువుకోవడానికి స్కూల్కి కాలేజీకి పంపలేక పనులకో లేకపోతే ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. అదే వయసున్న ఈ పిల్లల్ని దేవుడు వాళ్ళ తల్లిదండ్రుల ప్రేరేపణ ద్వారా వీళ్ళు చదువుకోవడానికి వాళ్ళకు ఒక పని ఇచ్చాడు. ఇప్పుడు ఆ పని ఎలా చేయాలి? పని ఎలా చేయాలా చెప్పాలా? మనం ఎలా చేస్తాం? శ్రద్ధగా చేస్తే దేవుడు తోడై ఉంటాడు. తోడై ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఒక మాట చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం, లేక శ్రద్ధగా చేస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం బాగుంటుంది. ఆ మాట 31వ అధ్యాయం 21వ వచనం. దేవుని మందిరపు సేవ విషయమైన, ధర్మశాస్త్రం విషయమైన, ధర్మమంతటి ఎందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి ఏమయ్యాడు? వర్ధిల్లాడు. కనుక దేవుడు నీకు నాకు మనకి సేవ విషయంలోనైనా,
ధర్మము విషయంలోనైనా, అక్కడ ఇంకో మాట ఏంటిది, ధర్మశాస్త్రము విషయంలోనైనా, అనగా దేవుని వాక్యం విషయంలోనైనా, దేవుని సేవ విషయంలోనైనా, ధర్మం అంటే వ్యక్తిగత జీవితంలో మన ధర్మములు, వారి ధర్మములు పాటించే విషయంలోనైనా, ఎవరైతే వారి పనిని ప్రారంభించి ఆ పనిని శ్రద్ధగా చేస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో ఒక వ్యక్తి గురించి చదివాను. క్రికెట్ ఆడే అతనులండి, వాళ్ళ పేర్లు అనవసరం. 21 సంవత్సరాలకి సుమారుగా 12 కోట్లు, అంటే దాని మీద దృష్టి కాదు, 12 కోట్లు వారి తల్లిదండ్రులకి ఇచ్చాడు. ఎలాగయ్యా అంటే ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఐపీఎల్ మ్యాచ్లు ఆడి మంచిగా స్కోర్ చేసి అతను సక్సెస్ అయ్యాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ చదువుతూ వస్తే తను ఎంతో చేయటానికి, ఆ గ్రౌండ్ వర్క్ చేయటానికి కష్టపడి పనిచేశాడు. నాకు అనిపించింది, భౌతిక సంబంధమైన వ్యక్తే తన పనిలో అంత కష్టపడితే దేవుడు వర్ధిల్ల చేస్తే, దేవుడు అంటున్నాడు తన పనిని అశ్రద్ధగా చేయవాడు వర్ధిల్లడు, తాను పనిని శ్రద్ధగా ఆరంభించి చేసేవాడేమవుతాడు? వర్ధిల్లుతాడు. మరి దేవుని పిల్లలమైన మనము చక్కగా శ్రద్ధగా చదువుకుంటే ఎంత వర్ధిల్లుతాం? రేపు స్వరూప నీట్ రాయాలనుకుంటా, అంతేనా? ఇంకా మిగిలిన పిల్లలు వాళ్ళు నీటో మరి అడ్వాన్సో తెలియదు. మన పిల్లలు గ్రూప్ 1 రాయటంలోనైనా, సివిల్స్ సక్సెస్ అవటమైనా, దేవుని పిల్లలుగా వాళ్ళు పనిని ఆరంభించినప్పుడు అది శ్రద్ధగా చేయగలిగితే, బలవంతంగా చదువు అంటే వాళ్ళు చదవలేరు. నేను ఇప్పటివరకు మా పిల్లలకి చదువు అని నేను ఇంతవరకు చెప్పలా. నేను అన్నాను అన్నమాట, నేను మిమ్మల్ని చదువు అని చెప్పాను అంటే నేను చేతగానండి, మీరు చేతగానోళ్ళు, ఇంకా చదువు ఆపేసేయండి అన్నాను. అంటే కొంతమంది చదువు అని చెప్పాలా, చెప్పకుండా ఉండొద్దని కాదు, ఆ శ్రద్ధ వాళ్ళకి రావాలా. అలాగే మందిరానికి వచ్చేది కూడా శ్రద్ధ మనకు ఉండాలి. అలాగే దినభాగం చదివేది కూడా శ్రద్ధ మనకు ఉండాలి. ఆరాధన చేసేది కూడా శ్రద్ధ మనకు ఉండాలి. మన పనిని మనం ఎలా చేయాలా? శ్రద్ధగా చేయాలా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. యెహోషువతో అంటున్నాడు, యెరికోను జయించిన తర్వాత హాయి అనే పురం మీదకి నీవు కూడా వెళ్ళాలా, యుద్ధ భూమిలో ఉన్న వారందరూ వెళ్ళాలా. రెస్ట్ తీసుకోమని చెప్పలేదు కదా నేను మీకు. వాళ్ళ మాటలు మీరు వినటం వల్ల చిన్న గ్రామం ఎదుట మీరేమయ్యారు? అపజయం, ఓడిపోయారు. మనం కూడా అంతే, కొన్ని చిన్న సులువుగా చిక్కులు పెట్టే వాటి విషయాల్లో మనము ఓడిపోతూ ఉన్నాం. ఆ అపజయం మనలోనికి కలగకుండా దేవుడు మనకు తోడయ్యుండి విజయవంతమైన జీవితం జీవించాలి అంటే నాలుగవది దేవుని కార్యము శ్రద్ధగా చేసేవారిగా ఉండాలి. మనలో శాపగ్రస్తమైనది తీసేసుకోవాలి. ఆశీర్వచన పాత్ర ఎద్దకు రాకమునుపు మనలో ఏమైనా అశ్రద్ధ ఉందేమో, అలసట ఉందేమో, ఆలస్యం ఉందేమో దేవుని దగ్గర ఒప్పుకొని సరిదిద్దుకొని విడిచిపెడితే వారికి దేవుడు తోడై ఉంటాడు. ఆఖరిది 5 చూసుకొని మనము ఆశీర్వచన పాత్ర ఎద్దకు వస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మొదటిది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే వారికి తోడై ఉంటాడు. రెండవది యథార్థవంతులకు తోడై ఉంటాడు. మూడవది లోబడే వారికి తోడై ఉంటాడు. నాలుగవది శాపగ్రస్తమైనది తీసివేసుకునే వారికి తోడై ఉంటాడు. ఐదవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఏమి నేర్చుకుని అంగీకరించుతురో నా యందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితురో అట్టి వాటిని చేడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, సండే స్కూల్ స్టేజ్ నుంచి సండే స్కూల్ టీచర్స్ మనకి ఏమి నేర్పించారో, మమ్మీ డాడీ ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యం ఏమి నేర్పించారో, స్థానికంగా రక్షించబడిన దగ్గర నుంచి సేవకుల ద్వారా ఏమి నేర్పింపబడ్డామో, ఏదైతే చూసామో, ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే మనము కలిగిన వారిగా ఉన్నామో అది చేసినట్లయితే
సమాధానకర్తయగు దేవుడు మనకేమై ఉంటాడండి? తోడై ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు వారి పిల్లలకి అబద్ధం నేర్పరండి. నేర్పేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ తల్లిదండ్రులు అబద్ధము కానీ చెడు కానీ వారి పిల్లలకి నేర్పరు. మరి అది ఎందుకు చేస్తున్నారు? ఏది నేర్పించబడ్డామో అది చేయగలిగినట్లయితే సమాధానకర్తయ్యకు దేవుడు మనకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. అలాగే దేవుడు కూడా తన పిల్లలమైన మనకు కీడు చేయమని నేర్పలేదు. దేవుడు కీడు చేయవాడు కాదు. చేతనైనంత వరకు మేలు చేయబద్దులం, పరిశుద్ధంగా ఉండబద్దులం, దేవుని పోలి నడవబద్దులం, దేవుని వాక్యాన్ని నెరవేర్చబద్దులం, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండబద్దులం. ఏదైతే దేవుడు తన వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనకు నేర్పిస్తూ వచ్చారో దానిని మనం చేసినట్లయితే సమాధానకర్తయ్యకు దేవుడు తోడయ్యాడు. ఈ 5 విషయాల్లో మనం ఎలా ఉన్నాం? టైం అయిపోయింది ఇప్పటికే. ఎలా ఉన్నాం? దేవుడు నీకు నాకు మనకి తోడై ఉండాలి అంటే ఈ 5 లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఒకసారి గుర్తు చేస్తారా? మొట్టమొదటిది ఏంటండి? ఎవరికి తోడై ఉంటాడు? మందిరముగా కట్టబడాలి. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కట్టే పనిలో నీవు నేను మనం పాలివారము కావాలి. రెండోది ఏంటండి? యథార్థముగా ఉండాలి. యథార్థత అంటే ఏంటంటే ఎవరైతే వారి ప్రవర్తనను సరిదిద్దుకుంటారో అదే యథార్థత. మూడోది ఎవరికి తోడై ఉంటాడండి? లోబడే వారికి తోడై ఉంటాడు. నాలుగోది ఎవరికి తోడై ఉంటాడండి? శాపగ్రస్తమైనది మనలో తీసివేసుకోవాలి. శాపగ్రస్తమైనది మనలోకి ఎలా వస్తుందంటే దేవుని కార్యమును అశ్రద్ధగా చేస్తే వస్తుంది. శాపగ్రస్తమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. చూడండి, సండే చికెన్ షాప్కి వెళ్తే కోడిలో ఏముంటుందయ్యా అంటే చేదు ఉంటుంది. ఒక్క పావురంలో తప్ప రెక్కలు కలిగిన ప్రతి దానిలో చేదు ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ తినాలనుకొని కోడిని వండేసుకున్నాం అనుకోండి, కూర అంతా ఏమైపోతుంది? చేదైపోద్ది. అందుకనే కటింగ్ షాపులో ఏం చేస్తారంట, చేదుని ఏం చేస్తారు? ఇప్పుడంటే చికెన్ షాపులు చాలా ఉన్నాయి. ఇదివరకు చిన్నప్పుడు తాతయ్యో అమ్మమ్మో కోడిని కోసేవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా చేదు తీసి పిల్లలకు చూపించి ఇది తీసేయాలని నేర్పి వాళ్ళు అలవాటు చేసేవాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక అలా చేయాలి కదా. చేదు తీయకపోతే కూర అంతా ఏమవుతుంది? ఓ చిన్న విషపు చుక్క కుండ పాలను ఎలా చెరిపివేస్తుందో మనలో ఆ చేదైన శాపగ్రస్తమైనది తీసివేసుకోకపోతే అపజయముతో పాటు దేవుడు తోడును కూడా కోల్పోతాం. అలాగ సంసోను తీసివేసుకోలేకపోయాడు. దేవుడు తనకు యథావిధిగా తోడున్నాడని అనుకొని నిద్ర లేచి డెలీలా చెప్పిన మాట విని నిద్ర లేచి జుట్టు విరబోసుకుందామని చూస్తే ఏం మిగిలింది? గుండు మిగిలింది. గుడ్డోడైపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో నాలో మనలో దేవుని కార్యం విషయంలో ఏది చేదుగా ఉన్నదో దాన్ని తీసేసుకుంటే వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవుడు తోడై ఉంటాడు. ఆఖరిది 5వది, ఈ దేవుని వాక్యం మనకేమి నేర్పించిందో, ఏమి విన్నామో, ఏమి చూసామో, ఏమి అనుసరించామో అది చేయగలిగితే దేవుడు తోడై ఉంటాడు. మనం ఎలాగున్నాం? మోకరించండి. ఆత్మ పరిశీలనతో ఆశీర్వచన పాత్ర ఎదుకు వస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి మనం వాక్య పిలుగులో రక్షణ లేని వారు మీ రక్షణ కొరకు ప్రార్థన చేసుకునండి. యవనస్తులుగా ఇంకా రక్షణ లేని ఎవరైతే ఉన్నారో దేవుడు తోడై ఉండాలంటే రక్షణ పొంది ఆయన ప్రజలంగా ఈ 5 అంతల అనుభవాలు కలిగి ఉంటే దేవుడు తోడుగుంటాడు.